డియర్ సరళమైన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్కి కంపల్సరీ అటెండ్ కావాలి. నాకు తెలుసులే అనే ఒక పదాన్ని వదిలిపెట్టి ప్రతి మీటింగ్లో కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అవి తెలుసుకోవటం వల్ల మనం భవిష్యత్తులో నష్టం జరగకుండా లాభదాయకంగా ఉండే విధంగా మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు చేసే పనిలో ఏ మిస్టేక్ కూడా జరగకుండా పనిని ఎఫిషియన్సీగా చేస్తారు. కాబట్టి ఓన్లీ లీడర్సే అటెండ్ కాకోకుండా డౌన్ లైనర్స్ కూడా మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రతి మీటింగ్లో కూడా ఒక విషయం చర్చకు వస్తుంది, డిపి విషయం. ఆ డిపిలు ఇంకెప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయి అనే విషయాన్నే పదే పదే అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ డిపిల్ని పంపించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళెవరు కూడా మీటింగ్లకి రాకపోవటం, తర్వాత ట్రస్ట్ వ్యాలిటీ మీద గ్రిప్ లేకపోవటం, దాని ఆపరేటింగ్ పూర్తిగా చేయకపోవటం, దాని వలన మనకి సిస్టమ్ ఇచ్చిన టైంలో ఆ డిపిలు మన వ్యాలెట్లోకి పంపించుకోవటంలో వెనకబడిపోయారు అని నేను అనుకుంటున్నా. ఆ డిపిలో ఆ సిస్టమ్ ఆపరేటింగ్ రాకపోవటం వల్ల వాళ్ళు ఇచ్చిన టైంలో మన అప్లైనర్ కలవకపోవటం, మన అప్లైనరు వాళ్ళ యొక్క సొంత పనుల మీద బిజీగా ఉండటం వల్ల ఆ గ్యాప్ అన్నది ఏర్పడి ఆ ఇన్ టైంలో ఆ డిపిలు ట్రస్ట్ వ్యాలీకి పంపించుకోవటం తెలియక వెనకబడిపోయారు. అందువల్లనే చాలా వరకు డిపిలు ఆగిపోయాయి. నాకు తెలిసినంత వరకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20,000 డిపిలు ఆ ఇద్దరు ముగ్గురు దగ్గరే ఆగిపోయాయి. ఈ విధంగా చూస్తే కొన్ని లక్షల డిపిలు ఆగిపోయాయి. ఇదంతా కూడా మీటింగ్కి వచ్చి ఒక క్రమ పద్ధతిలో దాని యొక్క వర్క్ నేర్చుకోకపోవటం వల్ల వెనకబడిపోయాం. అయితే అంతటితోనే ఆగిపోలేదు. మీటింగ్ రాకపోతే ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇంకా తీవ్రమైన నష్టాలని సవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు కాయిన్ రేటు గనక ఇంక్రీజ్ అయినట్లయితే ఆ కాయిన్స్ని కొంతమంది అవసరం నిమిత్తం అమ్ముకుందాం అనుకునే వాళ్ళు అది బైనాన్స్లోకి పోయి సేల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి బైనాన్స్ ఆపరేటింగ్ కూడా బై అండ్ సేల్ పూర్తిగా నేర్చుకోవాలి. సిస్టంలో ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా విధిగా నేర్చుకోవాలి. ఆ విధంగా చేయకపోతే డిపిల్ని సిస్టంలోకి తెచ్చుకోలేని వాళ్ళం రేపు రేటు పెరిగిన తర్వాత ఈ ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయిన తర్వాత మనకి ఆపరేటింగ్ పూర్తిగా తెలియకపోతే మన అప్లైనర్ దగ్గరికి మనం పోతే మన అప్లైనరు వాళ్ళ సొంత పనిలోనే బిజీగా ఉండటం సరిపోతుంది. వాళ్ళకి మనకి టైం ఇచ్చి మన పని చేసేంత టైం ఉండదు. ఆ టైంలో మనం ఆర్థికంగా చాలా లాస్ కావలసి ఉంటుంది. ఇది ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీగా జరిగిద్ది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా ఆపరేటింగ్ నేర్చుకోవాలి. లేకపోతే మనం అనుకున్న ఆర్థిక స్వేచ్ఛని మనం అందుకోలేకపోతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్ అటెండ్ అయితే మనకి మ్యాక్సిమం ఎడ్యుకేషను దాని గురించి మనకి ఏ టు జెడ్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన డౌన్ లైనర్స్ని కూడా మ్యాక్సిమం ఎడ్యుకేట్ చేయాలి. లాస్ట్గా ఈ లీడర్స్ కూడా ఒక త్యాగం చేయాలి. మనం ఎంతమంది అయితేనైతే సీడ్ ఫండింగ్ చేసినామో అవసరం అయితే వాడు 2 సార్లు పిలిచి 3 సార్లు పిలిచినా రాకపోయినా ప్రత్యేకంగా
మనం హెల్పింగ్ నేచర్తోనే ప్రత్యేకంగా అయినా అతన్ని కలిసి ఈ యొక్క ఆపరేటింగ్ని నేర్పాలి. లేకపోతే ఇంత చేసి లాస్ట్కి వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛను పొందే సమయంలో వదిలిపెడితే వాళ్ళు పూర్తిగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇతరుల చేతికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి లీడర్స్ కూడా వాళ్ళకి డౌన్ లైనర్స్ నిర్లక్ష్యంగా ఉండోళ్ళ పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని కూడా మనతోని తీసుకుపోయేటంత హెల్పింగ్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ మీటింగ్ ని స్వార్థం లేకుండా ఇతరుల బాగు కోసం బాగుపడే దిశగా, ఇతరులకు ఆర్థిక స్వేచ్ఛ కలిగే దిశగా, ఇతరుల సంతోషంగా ఉంటే నాకు సంతోషమే, ఇతరులు బాగుపడితే నేను బాగుపడే అనే ఒక లక్ష్యంతోని పనిచేస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్ కానీ, విజయ్ భాస్కర్ సార్ కానీ, శంకర్ సార్ కానీ, రమేష్ సార్ కానీ, తర్వాత దానమైన శంకర్రావు సార్ కానీ, మౌనిక మేడం కానీ, సుజాత మేడం కానీ, రమేష్ సార్ కానీ, వీళ్ళందరూ ఒక స్వార్థం లేకుండా ఇతరుల యొక్క భవిష్యత్తు కోసం చాలా టైం తీసుకొని కష్టపడుతున్నారు. మాట వరుసకి మనం వాళ్ళ మీటింగ్ నడుపుతున్నారు అంతే కదా అని అంటాం. కానీ ఆ పని చేసే టైం మన కిందకి వచ్చినట్లయితే మనం 1-2 రోజుల మీటింగ్ నడిపి ఆ మీటింగ్ ని విరమించుకునే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అది చాలా పంక్చువాలిటీగా ఒక లక్ష్యం ఉంటేనే అలాంటి పనులు సాధించగలుగుతూ. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క సమావేశం తరపున వీళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్ళు చేసేటటువంటి మంచి పని తరతరాలుగా వాళ్ళ పేరు స్థిరస్థాయికి నిలిచిపోద్దని, ఇంకా కొద్ది రోజులు కష్టపడి అందరిని కూడా ఆర్థిక స్వేచ్ఛ లభించే దిశగా మన లీడర్లు అందరూ శక్తి వంచన లేకుండా చక్కగా మంచి మనసుతో సాయం చేసి అందరూ మన్ననలు పొంది దేవుడి యొక్క ఆశీస్సులు కూడా పొందాలని, అలాగే మన సిస్టమ్ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి అందరం సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, వండర్ఫుల్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ షేరింగ్ సార్. అదే సార్, మనం ప్రతి ఒక్కరం కూడా ట్రస్ట్ వ్యాలెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు చెప్తానే ఉన్నాం. సో ట్రస్ట్ వ్యాలెట్ ఆపరేటింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. సో మనం ఎంత అసెట్ పెట్టామనేది, దాన్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనేది, మనకు ఆపరేటింగ్ అనేది పూర్తిగా వచ్చినట్టయితే మనం ఈజీగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ట్రస్ట్ వ్యాలెట్ కానీ, బైనాన్స్ గురించి కానీ, ఇంకా ఎక్స్చేంజ్ల గురించి మనం ఎప్పటికప్పుడు ఏదైతే కాయిన్ మార్కెట్ క్యాప్ ఉందో మనకు రాజేష్ సార్ ప్రతిరోజు మరి చెప్తూనే ఉంటారు. మరి కాయిన్ మార్కెట్ క్యాప్ కావచ్చు, బేసిస్ స్కాన్ కావచ్చు, మరి ప్రతి ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నట్టయితే మనం తొందరగా మన గోల్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్, అనంత్ సార్, వండర్ఫుల్ షేరింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్. ఎనీ లీడర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ముందుకు రావచ్చు సార్, హ్యాండ్ రైజ్ చేయవచ్చు. మనకు రాజేష్ సార్ కొంత టైంలో వస్తా అని చెప్పారు. సో వెల్కమ్ సార్, ఎనీ లీడర్స్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కోట వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రాజశేఖర్ బాబు సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
విషయం ఏంటంటే సమయం చాలా విలువైంది కాబట్టి అందరూ ఆ, రోజు మీటింగ్ అటెండ్ అయ్యి ఎంతో కొంత నేర్చుకున్నారు. ఆ సమయాన్ని మీకే ఇస్తున్నారు సార్. మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే సార్. ఇక్కడ మన లీడర్స్ 90 మంది దాకా వచ్చారు సార్. ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్ ఫస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్. ఎన్ని లీడర్స్ వెల్కమ్ సార్. సార్ సార్ షేక్ హుమాయూన్ సార్ ఎంటర్ చేశారు. సో వెల్కమ్ సార్. ఎన్ని సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అయినా చేయాలని ముందుకు రావచ్చు సార్. రమేష్ సార్ ఒక నిమిషం మాట్లాడినా. హలో. ఓకే సార్, మాట్లాడండి సార్. ఆ, సార్ సిస్టమ్ మనకు తెర్లవైన్లో మా పీవీసీ మెటాల్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరినీ కూడా మిలీనియర్స్ బిలియనియర్స్ చేస్తానని ప్రామిస్ చేసింది. అందులో భాగంగానే ఈ మిలీనియర్స్ బిలియనియర్స్ గా తయారు కావాలంటే చాలా ప్రణాళికబద్ధమైనటువంటి ప్లాన్స్ ఉంటాయి సార్. అవి ఎప్పటికెప్పుడు మినిట్కి కానీ ఓవర్ కానీ డే కానీ సిస్టమ్ యొక్క ప్లాన్స్ మారుకుంటూ మన యొక్క గోల్ ని రీచ్ కావటానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకు పోతుంది సార్. ఎందుకంటే బిలీనియర్స్ కావడం అంటే అంత ఆషామాషి కాదు. దానికి మైండ్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు సిస్టమ్ మనకి చేసిన ప్రామిస్ ప్రకారంగా వీళ్ళని ఏ విధంగా బిలియనియర్స్ చేయాలి అనే ఆలోచనతోనే ప్రతి స్టెప్ ప్రతి నిమిషం కూడా ఆలోచించుకుంటూ దానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకు పోతున్నారు సార్. మనం చాలా కమిట్మెంట్ తోని ఇన్ ఫ్యూచర్ లా మన యొక్క ఆర్థిక ఉన్న పరిస్థితుల నుంచి ఒక మెట్టు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోని కమిట్మెంట్ గా సిస్టాన్ని ఫాలో అవుతాం. సిస్టమ్ డైరెక్షన్స్ ని తప్పకుండా మేము ఫాలో అవుతాం అనే ఉద్దేశంతోనే మన అందరం కూడా సిస్టంలోకి రావటం జరిగింది సార్. సిస్టంలోకి వచ్చిన తర్వాత మన యొక్క మైండ్ సెట్ చాలా రకరకాలుగా ఉంటది ఒక్కొక్కరిది. మన మైండ్ సెట్ తోని అక్కడ మనకు పాజిటివ్ గా ఆలోచించుకొని సిస్టమ్ ఆ మైనస్ ఉంది, సిస్టమ్ లో ఈ మైనస్ ఉందని మనం సిస్టాన్ని విమర్శించడం కరెక్ట్ పద్ధతి కాదు సార్. మనం ఒక్క మైండ్ తోని ఆలోచిస్తే వాళ్ళు 100 మైండ్లతోని ఆ విషయాన్ని ఆలోచిస్తారు సార్. అది మనకు మైనస్ గా కనపడ్డా గానీ అది మైనస్ కాదు సార్. ఇన్ ఫ్యూచర్ లో అది మనకి ప్లస్ అయింది. ఆ ఉద్దేశంతోనే సిస్టమ్
ఆలోచించుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి సిస్టాన్ని పూర్తిగా నమ్మి సిస్టమ్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీరేం చేయాలి, నేనేం చేస్తున్నానే విధంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిస్టమ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కంపల్సరిగా ఫాలో అయితే సిస్టమ్ మనల్ని ఈజీగా మిలీనియర్స్ గా బిలీనియర్స్ గా తయారు చేయడం జరుగుతుంది సార్. అందులో మొన్న ఇచ్చిన దాంట్లో లిక్విడిటీ పెరగాలంటే సీడ్ ఫండింగ్ చేయండి, ఫార్మింగ్ చేయండి, కొత్త అకౌంట్లు తీసుకురండి అని మనకి డైరెక్షన్స్ కూడా ఇవ్వటం అయింది. మళ్ళా ఈ కొంతమంది మిస్ అయిన క్యాండిడేట్స్ ఈ యొక్క మేటాన్ని కొనుక్కొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మోతాదులో మనం ఇందులోకి తీసుకురావాలి, మన కమ్యూనిటీ అనే ఆలోచనతోని దాని రేట్ని కూడా డిక్రీజ్ చేయటం జరిగింది. చాలా డౌన్ అయింది. ఇప్పుడు కూడా దాన్ని మనం ఉపయోగించుకొని ఇప్పుడు మన అసెట్స్ ని గనక పొదుపు చేసుకున్నట్లయితే తర్వాత మాస్ గా ఇది మన ఇండివిజువల్ గా అసెట్స్ ని పోగు చేసుకోవడం, దాచుకోవడం అవుతుంది సార్. రేట్ ఇంక్రీజ్ కావాలంటే లిక్విడిటీ కావాలా, ఇది మాస్ ప్రాబ్లం సార్. ఈ మాస్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఆర్థికంగా పై మెట్లకి వెళ్ళాలి అనే లక్ష్యంతోనే ఇందులో ఉన్న హోల్డర్స్ అందరూ కంపల్సరిగా పనిచేసి మాస్కి పని చేస్తేనే ఆ లిక్విడిటీ డెవలప్ అయింది. దాన్ని బేస్ చేసుకునే మన కాయిన్ యొక్క రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిస్టమ్ ఇచ్చిన డైరెక్షన్స్ ని కంపల్సరిగా అందరూ మస్ట్ అండ్ స్టూడ్ ఎవరు మిస్ చేయకుండా ఫాలో అయితే అందరికి మనకి బెనిఫిట్స్ ఉంటుంది సార్. ఈ మధ్య కాలంలో ఈ లక్ష్యంతోని కాయిన్ రేటు మనని తగ్గించి పెడితే ఇందులోకి దుష్టశక్తులు కొంతమంది దూరి దాన్ని మేకను పట్టుకొని కుక్కని, ఒక చిన్న కథ ఉంది సార్, ఆ కథ అందరికీ తెలుసు. మేకని కుక్కని చేసినట్టు ఈ యొక్క 10 సార్లు చెబితే ఎలాంటి మేధావికైనా ఎంత స్ట్రెంత్ మైండ్ స్ట్రెంత్ అయినగా ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా మోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఆ యొక్క మనిషికి అది ఒక వీక్నెస్ ఉంటుంది మ్యాక్సిమం చాలా మందికి. ఆ వీక్నెస్ ని బేస్ చేసుకొని మీ సిస్టమ్ రేట్ డౌన్ అయిపోయింది, మీ సిస్టమ్ ఇంకా క్లోజు అది ఇదని కొన్ని దుష్ట శక్తులు ఎంటర్ అవుతాయి సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు అలాంటి వాడు చెప్పే మాటలే వినకూడదు. ఒకవేళ మేము వినవని అన్నా కానీ వాడు చెప్పాలని చూసుకుంటే వాడు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి సార్. ఎందుకంటే మనం లక్షలు పెట్టుకొని ఉన్నాం కాబట్టి వాడెవడు వచ్చి పాలల్లా ఒక విషం సుక్క వేసినట్టు వేసి పాలన్నిటిని విషం చేసి సందనంగా తయారవుతుంది సార్. అది ముందుగా గమనించాలి సార్. మనం కమిట్మెంట్కి వచ్చి మన సిస్టాన్ని మనం నమ్ముకొని మనం పని చేసుకుంటుంటే ఎవడో వచ్చి వాడు ఆ ప్లాను ఈనండి చేయండి అంటే వినటం వల్ల అది మన మైండ్ సెట్ కరెక్ట్ కాదు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి దగ్గరికి రానియొద్దు. వచ్చినట్టయితే కొన్ని రోజులకి అట్లా ఇనుకుంటూ పోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత మన మైండ్ సెట్ కూడా వాడి మైండ్ సెట్ లెక్కనే కొన్ని రోజులు తిరిగితే ఈడు వాడు అవుతాడు అనే విధంగా ఉంటది. కాబట్టి వాడికి చాలా దూరంగా ఉండండి సార్. మన సిస్టమ్ మనని గ్యారంటీగా తీసుకుపోద్ది. ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోండి. అంత పకడబందీగా వచ్చిన 2015లో వచ్చిన సిస్టమ్ ఇప్పటి వరకు వరల్డ్ నిలదొక్కుని నెంబర్ 1 గా ఉందంటే ఇంకొద్దిగా కాలం ఓపిక పట్టినట్లయితే మన సిస్టమ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటది, మనం కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాం. కాబట్టి ఎవడు ఏం చెప్పినా గానీ వాటిని వినొద్దు. ఒకవేళ వాడు అంత బలవంతంగా చెబితే వాడిని వార్నింగ్ ఇచ్చినా గానీ తక్కువే. కాబట్టి సార్ అన్నిటిని అవాయిడ్ చేసి మన సిస్టాన్ని నమ్ముకొని సిస్టాన్ని ఫాలో అయితే సిస్టమే తీసుకుపోతుంది. మన నెగిటివ్ గా ఏం ఆలోచించిన అవసరం లేదు. మన తాడి ప్రకారం మైనస్లు ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని వాళ్ళు 100 మందిలో పెట్టి మేధావులు సమక్షంలో పెట్టి ప్రతి విషయాన్ని డిస్కస్ చేసిన తర్వాతనే అది అనౌన్స్ చేస్తారు. అన్ని కోణాల నుంచి దాని మీద చర్చ జరిగిన తర్వాతనే అది అది వస్తుంది సార్ బయటికి. మనం కాబట్టి ఆ చిన్న వాటిని నెగిటివ్ గా ఆలోచించుకోకుండా మన సిస్టాన్ని ముందుకు తీసుకుపోయి సిస్టాన్ని డెవలప్ చేస్తూ మనం డెవలప్ అయ్యి ఈ సమాజంలో మంచి పేరు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ షేరింగ్ సార్.
అదే మరి నెగిటివ్ మాటలు వినకుండా సిస్టమ్ చెప్పినట్టుగా సిస్టంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ని ఫాలో అవుతూ మరి మన యొక్క పిఈసి లెర్న్ ఎర్న్ మన కువైట్ టీంలో కావచ్చు, మన రిచ్ భారత్ కావచ్చు, మన తెలుగు లీడర్స్ వాళ్ళని బట్టి ఏదైతే మనం ముందుకు నడుస్తున్నామో అలా ముందుకు నడవాలి సార్. నెగిటివ్ మాటలు మనం వినుకుంటూ బయట వాళ్ళ మాటలు విన్నట్టయితే మనకు నోటిఫికేషన్ లో కూడా సిస్టమ్ ఇవ్వడం జరిగింది సార్. బయటి వాళ్ళ మాటలు వినకండి, పిఎస్సి మెటా గురించి మీరు కాకుండా ఇంకేదైనా చెప్తే మాత్రం వినకండి, నమ్మకండి అనేసి మనకు నోటిఫికేషన్ లోనే ఇవ్వడం జరిగింది సార్ సిస్టమ్. సో థ్యాంక్ యూ సార్, హనుమంత్ సార్. సో గతంలో ట్రాన్స్ఫర్స్ గురించి చెప్పారు, ఇప్పుడు పిఎస్సి మెటా రేట్ తక్కువ ఉందని చెప్తున్నారు. సో నో ప్రాబ్లం సార్, తక్కువ ఉండడం వల్ల మనకు ప్రతి ఒక్క లీడర్ దగ్గర 4-5 డిజిట్స్ పివిసి మెటాలు ఉన్నాయి సార్. ఇప్పుడు హోల్డింగ్ లో దాదాపు వేలల్లో 10,000ల్లో అలా మనం హోల్డ్ చేసుకుని పెట్టుకుని ఉన్నారు లీడర్స్. సో ప్రతి ఒక్కరు 1000 రూపీస్కి 5,000కు 10,000కు అలా కూడా పెట్టుకొని ఉన్నారు. సో వండర్ఫుల్ సార్, మంచి అవకాశం అనేది మనకు రావడం జరిగింది. సో మంచి అవకాశం అనేది మన అందరికి రావడం జరిగింది. చాలా తక్కువ రేట్లో, అందుబాటు రేట్లలో. మరి సీడ్ వ్యాలీని మనం రెడీమ్ చేసినట్టయితే కనీసం ఒక 50 రెడీమ్ చేసినట్టయితే 47.50 మనకు ఒక పేస్ మెటల్ మనకు స్టేకింగ్ లో రావడం జరుగుతుంది. సో 100ని మనం రెడీమ్ చేసినట్టయితే ఏదైతే సీడ్ వ్యాలీలో వచ్చేటటువంటి ఏదైతే మనం డీపీలు మనం పంపించినటువంటి ఆ డీపీలు ఇప్పుడు యూఎస్డిటీకి మారినటువంటి ఆ యూఎస్డిటీలను మనం రెడీమ్ చేసినట్టయితే 95 పీస్ మెటల్ రావడం జరుగుతుంది సార్. సో గతంలో మనకి 95 పీస్ మెటల్ రావాలంటే దాదాపు మనం 1,00,000 రూపాయలు పెట్టినా 95 పీస్ మెటల్ రాలేదు. సో వండర్ఫుల్ గేయింగ్ ఆపర్చునిటీ కాబట్టి మనం అందరం కూడా మన యొక్క టీంలో మరి ఎవరైనా ఇంకా రిడీమ్ చేయని వాళ్ళు ఉంటే మరి బిఎన్బిల గురించి ఏమైనా మరి స్ట్రగుల్ అవుతుంటే మరి వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి ఈ విధంగా మరి వస్తున్నాయి అనేసి మనం ముందుకు తీసుకొచ్చినట్టయితే మనకు రాబోయే రోజుల్లో చాలా మంచి ఇన్కమ్, చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, హనుమంత్ సార్, వండర్ఫుల్ గా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఎనీ లీడర్స్ మరి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మరి ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ముందుకు రావచ్చు సార్. వెల్కమ్ సార్, ఎనీ లీడర్స్ వెల్కమ్ సార్. సో ఇక్కడ అలీ సార్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. వెంకటేష్ సార్, సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. రాజేష్ సార్ కానీ వెంకటేష్ సార్ కానీ మరి సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నాకు మరి అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదు. బాల్ నరసింహ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్ కొంచెం అలీ సార్ వచ్చారు. సో గుడ్ మార్నింగ్ సార్. ఆలి సార్ కు తర్వాత బాలనరసింహ సార్ కి నేను హ్యాండ్ రైజ్ ఇచ్చాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ ఆలి సార్ అండ్ బాలనరసింహ సార్, వెల్కమ్ సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, వెల్కమ్ సార్. సార్ ఏం నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు నేను పివిసి మెటాలు తీసుకోవాలనుకుంటున్నా. సో ఓకే సార్. తీసుకుంటే మళ్ళీ వాటిని రీడింగ్ చేసుడా లేకపోతే ఇట్లా ట్రస్ట్ వాలెట్లో ఉంచుకొని మళ్ళీ మనం రేట్ పెరిగినాక అమ్ముకోవడం వచ్చా? పిఈసి మెటల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే తీసుకొని మళ్ళీ రేటు పెరిగినాక అమ్ముకోవచ్చా, అలానే ఉంచుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దీన్ని రీడింగ్ చేయాలా? రెడీమ్ అంటే లోపల సీడ్ ఫండింగ్ అని టోకెన్ ఫార్మింగ్ చేసిన వాటికి రెడీమ్ చేయాలి సార్. అవును, అది ఉన్నది సార్. నాకు అలా ట్రస్ట్ వాలెట్ ఉన్నాయి, నాకు అందులో ఉన్నాయి, అందులో తక్కువ ఉన్నాయి. సో నేను కొన్ని హోల్డ్ చేయాలనుకుంటున్నా.
చేయవచ్చా? ఓకే, ఎన్ని ఉన్నాయి సార్ పీవీసీ మెటల్ లోపల స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి? స్టేకింగ్ లో నాకు 500 వరకు ఉన్నాయి సార్. పెంచుకోండి సార్ ఇంకా. అవి నేను చేస్తున్నా, రీడింగ్ చేస్తున్నా. సో ఏంటంటే నేను ధర తగ్గింది, తక్కువైంది కదా, కొన్ని కొనుక్కొని హోల్డ్ చేయాలనుకుంటున్నా. చేయవచ్చునా? చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. హోల్డ్ చేసి తర్వాత అయినా సెల్ చేసుకోవచ్చు. బట్ మనం ఓకే బయట కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకునే దానికంటే స్టేకింగ్ లో పెట్టుకుంటే మనకు 50% రివార్డ్ కూడా వస్తాయి సార్. ఓకే ఓకే. బట్ అవి 800 డేస్ కదా సార్? 600 డేస్ సార్. 600. స్టేకింగ్ లో పెట్టుకుంటే 600 డేస్, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే 800 డేస్ సార్. టోకన్ ఫార్మింగ్ లో పెట్టుకుంటే 600 డేస్. 800 డేస్ 800 డేస్. 600 డేస్ అనేది సీడ్ ఫండింగ్ స్టేకింగ్ లో. చేస్తారు. సీడ్ ఫండింగ్ సార్. స్టేకింగ్ లో పెట్టుకున్నా డైలీ ఎన్ని రిలీజ్ అయితే సార్ 2000 కాయిన్స్ కు? 2000 కాయిన్స్ కి 5 పీస్ మెటల్ రావడం జరుగుతుంది సార్. 2000కు 5000 వస్తాయి. మనకు అడిషనల్ గా ఇంకా ఎక్స్ట్రా ఓకే. ఏమి ఇస్తుంది సార్? 2000 పీవీసీ మీరు స్టేకింగ్ లో పెట్టుకున్నట్టయితే రోజుకి 5 పీవీసీ మెటల్ మీకు రావడం జరుగుతుంది, రోజుకు 5 పీస్ మెటల్ రావడం జరుగుతుంది. రిలీజ్ కావడం జరుగుతుంది సార్. సార్ ఇట్లా మనకు 600 రోజులు వస్తాయి. 600 రోజులు వస్తుంది. ఓకే. ఇది ఇంటూ 5 అంటే 3000 పీస్ మెటల్ రావడం జరుగుతుంది సార్. 2000 పెట్టినందుకు 1000 ఉమ్, 50% రివార్డ్కి వచ్చి 3000 పీస్ మెటల్ రావడం జరుగుతుంది. ఒక 1000 అడిషనల్ గా వస్తాయి. అవును సార్. మీరు డైలీ 5 వస్తాయి. ఈ 5 నేను ట్రస్ట్ వాలెట్ డైరెక్ట్ తీసుకొని అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, అది లేదు తర్వాత సార్, నా ఉంటుంది. అక్కడ నుంచి రిడీమ్ చేసుకొని మనం టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో ఈథర్ వ్యాలెట్ కి వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇంకా లేదు. టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు వీటిని, లేదా అక్కడి నుంచి మనం బయటికైనా తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే, అదే డౌట్ వచ్చింది సార్ అందరికి. నేను రీసెంట్లీ తీసుకున్నా సార్, నైట్ కూడా 52 పాయింట్ చిల్లర్తోనే తీసుకున్నా. సో కొందరు మా దగ్గర అంటున్నారు, "అది లేదు, మీరు అన్ని కొని పెట్టుకున్నాం, మళ్ళీ మీరు టోకెన్ ఫార్మింగ్ చేయాలి, రీడింగ్ చేయాలి, సీడ్ ఫండింగ్ చేయాలి, లేకపోతే వీటికి వాల్యూ ఉండే" అంటాను. సో నిజమా అబద్ధమా తెలుసుకుందామని ఈరోజు మీటింగ్కి వచ్చాను సార్. దానికి దీనికి ఉంటది సార్. సంబంధం ఉండదు. సార్ సంబంధం లేదు, బట్ ఉంటది. కనెక్టెడ్ వ్యాలెట్ పెట్టుకుంటే మనకు అంతగా సెక్యూర్ గా ఉండదు. ఇంకొకటి కొంచెం ఇంక్రీజ్ అయినా మనం సేల్ చేసుకునే అవకాశం ఉంటది. ఇందులో స్టేకింగ్ లో మన ఇంట్రెస్ట్. స్టేకింగ్ లో పెట్టుకున్నట్టయితే ఫిక్స్ గా మనకు 600 రోజులుగా మనకు పాయింట్ రేట్ లాగా మనకు వస్తా ఉంటది. 0.25% తో రిలీజ్ అవుతా ఉంటది. ఓకే సార్, అది నాకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే, ఇందులో పెట్టుకొని ట్రస్ట్ వాలెట్లో పెట్టుకొని మన రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవడం వలన మనకు లాస్ ఏం లేదు, సేఫే కదా అంటున్నా. సేఫే సార్, చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే 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 సార్. ఇంకోటి ఏంటంటే, ఇది బైనాన్స్ లో లిస్టింగ్ కావడానికి ఎక్స్చేంజ్ లో మినిమం ఎంత టైం అని నేను పెట్టుకోవచ్చు సార్? సార్ చెప్పలేం సార్ అది. 1 ఇయరా, 2 ఇయరా, 6 మంత్, మీకున్న అనాలిసిస్ ప్రకారం? చెప్పలేం సార్, ఓకే ఎందుకంటే మనకు ఆ ఎక్స్చేంజ్లలో రావడానికే ఉంది. బట్ అది 1 మంత్ లో అవుతుందా, 6 మంత్ లో అవుతుందా, 1 ఇయర్ లో అవుతుందా అని చెప్పలేం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే డౌట్ ఉండి ఈరోజు మీటింగ్కి వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాల్ నర్సింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. బాల్ నర్సింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్.
వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడే బస్ దిగాను, మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా ఎవరైతే థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రాయ్ సార్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పటిదాకా జస్ట్ ఇప్పుడే బస్ దిగినాను. ఎందుకంటే ఇప్పుడు బస్సు క్రౌడ్ లో ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి మాట్లాడాలి కదా, అందుకని చెప్పేసి మీకు ముందుగా నేను ఇచ్చాను. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మాట్లాడే వాళ్ళందరికీ కూడా రమేష్ సార్ థ్యాంక్ యూ. సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో మన ఈ రోజు కూడా మళ్ళీ సీడ్ ఫండింగ్ అనేది మా టీంలో కూడా మళ్ళీ చాలా అంటే 562 ముగ్గురు ఈరోజు సీడ్ ఫండింగ్ చేసుకోవడం జరిగింది. సో వండర్ఫుల్ గా జరుగుతుంది. మరి మీరు మీ టీంలో ఎలా జరుగుతుంది? తర్వాత 2005 పీవీసీ మీటా ఒకసారి వచ్చేసి నా టీంలో బై చేసి పెట్టుకున్నారు ఈ రోజున. అంటే అతను టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ ఫుల్ గా చేసుకున్నారు. సో దాన్ని రిడీమ్ చేసుకున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా 2005 అంటే 2005 పీవీసీ మీటాలు సో ఈరోజు తను ఫెస్టివల్ లో పెట్టుకోవడం జరిగింది. అంటే మన మీటింగ్ లో విని, బట్ కాకపోతే మన తెలుగు సార్ కాదు. ఓకే, సో మనకు మీటింగ్ లోకి వస్తాడు రోజు. సో ఈరోజు నా అంటే తను ఫస్ట్ లో లేకుండే, బట్ పీవీసీ మీదకి వచ్చిన తర్వాత తను నాకు మెసేజ్ చేసి నాతో వచ్చాడు. ఎప్పుడు నేను చెప్పలేదు, ఎందుకంటే దానివల్ల కొంచెం మరి ప్రాబ్లం అవుతాయి కదా అని చెప్పి నేను చెప్పలేదు. ఎప్పుడైనా నేను చెప్పేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా నేను పేరు చెప్పను, బట్ పీవీసీలో నాతో రావడం జరిగింది సార్. బట్ ఇప్పుడు ఎక్కువగా మూవ్ అవుతున్నారు. అంటే ఎక్కువతో చేసుకోవడము. సో స్టార్టింగ్ లో నార్మల్ గానే సీడ్ ఫండింగ్ చేసుకున్నారు వాళ్ళు కూడా 50, అదే సేమ్ 50 వీటితో. సో అప్పుడు కూడా అది కూడా నేనే చేశాను. ఆ 7 నేను చెప్పాను మీకు, ఆల్రెడీ ఒకసారి షేర్ చేస్తున్నాను మీతో. నేను 13 మందికి సీడ్ ఫండింగ్ చేస్తే డబ్బులు ఐ థింక్ 7 అంటే ఇప్పుడు వచ్చింది ఒకటి, ఇంక మరొకటి 8 మంది ఇచ్చేశారు. ఇంకొక 4, ఇంకొక 5 పెండింగ్ ఉంది. సో అందులో ఈసారి వచ్చేసి ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో చాలా ఎక్కువతో సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. తర్వాత టోకెన్ ఫార్మింగ్ అంటే ఎట్లాంటి దగ్గర 1 year ఎక్కువ పట్టింది. పోయిన సంవత్సరం నేను మార్చిలో చేశాను సీడ్ ఫండింగ్ వాళ్ళకి. అంటే మనీ వితౌట్ మనీలో. సార్ నేను వస్తాను అంటే రండి చేసుకోండి అంటే, బట్ అప్పటి నుంచి ఓన్లీ తన యొక్క డీపీని రెడీ చేసుకుంటారు తప్ప సీడ్ ఫండింగ్ పెంచుకోలేదు, టోకెన్ ఫార్మింగ్ పెంచుకోలేదు. చేసుకున్నామంటే అదే అప్పట్లో మరి వాళ్ళకు నమ్మకం లేకనో ఏంటో తెలియదు. సో ఈ మధ్యన మీటింగ్ ప్రతిరోజు వస్తున్నారు. సో ఈ రోజున ఈ 3-4 రోజుల నుంచి వెళ్ళి ప్రతిరోజు తను కూడా అప్పుడప్పుడు మీకు చెప్తాను. మొన్న ఒకరోజు మీకు చెప్పాను ఆల్రెడీ 5 lakh యూజిటీ బేస్డ్ మన బైనాన్స్ చేయడం జరిగింది. సో ఆ రోజు 3 బైనాన్స్లు యూటిలైజ్ చేయడం జరిగింది ఆ సార్ గురించే. సో కొన్ని మీటింగ్కి వస్తే బెనిఫిట్ ఏంటనేది నేను చెప్తూ ఉంటాను అనమాట. ఒకరోజు ఆ ఐడిని మీకు కూడా షేర్ చేస్తాను. బట్ ఏంటంటే మనము అన్ని ఐడీలు చూపించకూడదన్న ఉద్దేశంతో ఒకే ఐడి మీకు చూపిస్తాను. అందుకని చెప్పండి, ఎప్పుడైనా 1, 2, 3, 4, 5 ఐడీలు మాత్రమే, వీటిని అదొకసారి ఇదొకసారి అలా చూపిస్తాను. సో మీటింగ్కి వచ్చి విని మనము ఇక్కడ తెలుగులో మాట్లాడుకుంటాం అయినా కూడా, బట్ పీవీసీ మీడియా గురించి మనం ఎప్పుడైతే చెప్తున్నామో అప్పుడు లాంగ్వేజ్ అవసరం లేదు. సో ఈ రోజు అదే సారు 2005 పీవీసీ మీటాలను సో తను బై చేసుకొని పెట్టుకోవడం జరిగింది. దగ్గర స్టేకింగ్ లో కూడా విఐటీలతో 1000 పైన చేసుకున్నారు. ఇది
సీడ్ వాల్యూ కాకుండా యుఐడితో కొనుక్కున్నారంటే 1000 పైన అక్కడ స్టేకింగ్ లో అండ్ 2700 పైన కోకెన్ ఫార్మింగ్ ఆర్ 2005 పీవీసీ మెట తన వ్యాలెట్ లో పెట్టుకోవడం జరిగింది. అంటే ఆలోచించండి. సో ఎంత బిలీవ్, ఈ యొక్క బిలీవ్ అనేది తను మీటింగ్ రావడంతో ఆరు ఇంకొక విషయం కూడా అంటారు, అంటే నా గొప్ప అని నేను గొప్పతనంగా చెప్పుకోవడం నాకు రెస్టారెంట్ తెలుసు. బట్ ఏంటంటే వాయిస్ సార్, అంటే మేము కూడా అప్పుడు అడుగుతాం వాళ్ళని పర్సనల్గా, మీరు సంవత్సరం నుంచి మా ఎంబడి ఉన్నారు కదా, ఈ రోజు సంవత్సరం ఎక్కువైపోతుంది కదా, ఈ రోజే ఎందుకు మీరు, అంటే ఈ రోజు అంటే మొన్న 10 days నుంచి చేసుకుంటున్నారు కదా, ఇప్పుడే అలా ఎందుకు మీరు చేసుకుంటున్నారు, ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మేమే నమ్మకం అంటారు. మామే నమ్మకం అంటే నా సిస్టమ్ కాదు కదా, హౌ మామే నమ్మకం ఆ సిస్టమ్ కాదు కదా. అలాగా సార్, మీరు లాస్ట్ ఇయర్ ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కంటిన్యూస్లీ మీటింగ్, కంటిన్యూస్లీ మీరు అదే చెప్తున్నారు. ప్రివ్యూస్ తన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి మనవి. ఈ విధంగా వాళ్ళకి నమ్మకం కుదిరింది. అంటే మనం ఒక అంటే వాళ్ళ మనసులో కూడా మనం ఏంటంటే ఒకే దారిలో మనం వెళ్తున్నాం, ఒకే దాన్ని నమ్ముకున్నాం అన్న ఆలోచన వాళ్ళకి కలిగింది. సో నేను మధ్యలో మనము అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, ఆశపడి ఏమో ఎక్కువ అత్యాసపడి అది చేశాను, నేను పైసలు పోట్టుకున్నాను, కానీ ఎవరిని ఇన్వైట్ చేసి ఒకరి 10,000, ఒకరు 20,000, ఒకరు 30,000, ఒక 50,000 ఇలా నేను ఎవరి మనీ లాస్ చేయలేదు. బట్ నేను లాస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఈసారికి నేను ఆ టైంలో అందులో చేతలేదని చెప్పేసి దీనికి, అంటే మధ్యలో నేను ఏవైతే సిస్టాలు చేశానో అవన్నీ పోయినాయి. బట్ ఆ టైంలో పోతే అని చెప్పి అనుకోం కదా. సో ఆ సార్ నేను ఇప్పుడు ఈసారి ఇన్వైట్ చేస్తే ఆ టైంలో, సో తను ఈ రోజున పీవీసీ మెటలో ఇంత తనకు నమ్మకం కుదిరేది కాదు, చేసుకునేవాడు కాదు. ఎస్ ఆర్ నో సార్? ఒకసారి చెప్పండి సార్, కరెక్టే కదా సార్? ఒకవేళ నేను బిట్వీన్ మధ్యలో వేరే సిస్టమ్ పేరు చెప్తే అవి పోయినాయి, సో నేను లాస్ అవుతూ పాటు తను కూడా లాస్ అవుతుండే. సో అలాంటప్పుడు నేను కొత్త సిస్టంలో లాస్ కాదు, నమ్మకం కాదు, దీని మీద కూడా నమ్మకం పోతుండే కదా సార్. ఏమంటారు? కరెక్ట్ కదా సార్? సో అందుకనే చెప్తా ఉంటాను ఎప్పుడెప్పుడు మీకు. ఎస్ సార్. సో ఆ విధంగా ఇప్పుడు అది నాకు ప్లస్ పాయింట్ అయింది సార్. ఎందుకంటే ఒక 2-3 ఇచ్చాను, ఇది కూడా మధ్యలో అవి కూడా. బట్ ఏంటంటే ఈసారి నేను చెప్పలే, అంటే నాకు 100 మందికి తెలిస్తే నేను ఒక 5గురికి ఏమో చెప్పాను, అంటే వేరే బిజినెస్ గురించి. సో మంచిది అయిపోయింది, దానివల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. అందుకే నేను కనిపించింది ఈరోజు, థ్యాంక్ గాడ్. సో ఈసారికి నేను వేరే ప్లాన్ నేను ఇంట్రడక్షన్ చేయలేదు, మంచిదండి. సో సార్ మీ అందరికి కూడా చెప్తున్నాను, అందుకే మీ అందరికి కూడా నేను చెప్పాలంటే అప్పుడప్పుడు నేనేం చేస్తున్నాను మీకు కూడా అదే చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి ఎవరు కానీ అడిక్ట్ అవ్వద్దు, వైరస్ 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 అని అందుకే అంటారు సార్. సో దానివల్ల మనకు ప్లస్ పాయింట్ అవుతుంది సార్. కేసీసీ అవును కరెక్టే, మనకి ఇక్కడ ఓపిక అనేది చాలా అవసరం, కరెక్టే. ఎందుకంటే ఆన్ ద స్పాట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. వీఆర్ అగ్రి, మీరు అనేది కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ ఎక్కువ మొత్తంలో చేసుకున్న వాళ్ళు కూడా అమ్ముకుంటూ మనీ అనేది రోజు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే బిలో 1 lakh పెట్టిన వాళ్ళకి రాదు అమ్ముకోవడానికి, ఎవ్రీడే వస్తుందా అంటే రాదు. నిజమే కదా? సో అందుకని చెప్పి మనము ఇప్పుడు నేను దగ్గర అకౌంట్లో 80,000 సార్, 8 కాదు సార్, 80,000, ఒక దాంట్లో 20,000 ఇలా. సో ఎబో 1 lakh కూడా పోగొట్టుకున్నాను. బట్ ఇప్పుడు అదే మనీ మన దగ్గర ఉంటే, ఇప్పుడు ఇంత ప్రైస్ తగ్గినందుకు అదే 1 lakh ఇప్పుడు పీవీసీ మీట కొనుక్కుంటే మామూలు పీవీసీ మీట వస్తుందా? సో ఇది సార్ అది. అందుకని సో వేరే
అటాక్ అవ్వద్దు అనేది ప్రతిసారి చెప్తూ ఉంటాం అనమాట. దాని యొక్క ప్రభావం ఏంటనేది మేము చూస్తున్నాం, మాకు తెలుసు, అనుభవిస్తున్నాం. అంటే వేరే చేసి చేతులు కాలిన తర్వాత ఏమంటారు కదా, ఆ విధంగా అయిపోతుంది. సో థ్యాంక్ గాడ్. సో ఈసారి కూడా అలాగే మనం అనుకుంటాం, ఒక ఇలాంటి వ్యక్తులు మనము మన యొక్క ఇంట్రడక్షన్ ఆపకపోతే, అంటే ఇలాగే మనము మన ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తే మీకు ఒక 10 మంది, మీ యొక్క డైరెక్ట్లో ఒక 10 మెంబర్స్ డైరెక్ట్లో ఇలాంటి వాళ్ళు దొరికితే సరిపోతుంది. సారీ, ఒక 10 మెంబర్స్ ఇలాంటి వాళ్ళు మనకు దొరికితే సరిపోతుంది సార్. 20 మనకు డైరెక్ట్ వచ్చేసి 20 ఉంది కదా. సో మనకి ఇక్కడ సిర్ఫ్ 10 మెంబర్స్ ఇలాంటి వాళ్ళు మన కిందికి వస్తే, అంటే మనం అనుకోము యాక్చువల్లీ, అవును 10 మంది కావాలా 20 మంది కావాలా అనుకోవచ్చు. బట్ ఏంటంటే రాకపోవచ్చు తొందరగా అనుకున్న టైంలో. బట్ ఏంటంటే ఒకసారి అనుకోని నువ్వు ఆ ప్రయత్నాన్ని ఆపకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ఆ మెంబర్స్ వస్తారు మనకి. సో అలా వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, ఒక 10 మంది ఒక 1000తో చేసుకుంటే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తే ఆలోచించండి, మనం 0.75% అంటే 0.25 మనకు కామన్. సో ఎవరైతే 500తో మన కింద అబోవ్ 500తో చేసుకుంటే సెకండ్ క్రైటీరియా. 10 మంది ఒక 10 మెంబర్స్ 1000 చేసుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తే మనము ఆటోమేటిక్గా 0.75%కి వెళ్తాం. అవునా? సో దానివల్ల మనకేం ఎక్కువ రాదు వాళ్ళ వల్ల, కానీ మనం చేసుకున్న ఏదైతే క్రైటీరియా ఉందో అది సో మనకు ఎంత స్పీడప్ అవుతుందో ఆలోచించారా? చాలా మంది స్పీడ్ క్రైటీరియా కూడా వెళ్ళారు, కొంతమంది అట్లా కూడా వెళ్ళారు. బట్ ఏంటంటే సో మనం ఏమనుకుంటాం, మనతో అవుద్దా మనతో అన్నప్పుడే నీ యొక్క ఇంటెన్షన్, నీ యొక్క స్టాండింగ్ అవియేషన్ పడిపోయింది. అవుద్దా కాదు సార్, అవుద్ది, చేస్తాను, ఎందుకు కాదు. మీకు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటాను నేను, టు బి ఆనెస్ట్ అండ్ టు బి పాజిటివ్గా ఉండి ఖచ్చితంగా నేను చేయగలను, నాతో అవుద్ది, ఎందుకు కాదు అన్న ఒక ఆలోచనతో ఉండండి. అలా వెళ్తే మీకు ఇయర్ కాకుండా ఇంకో ఇయర్ కాకుండా ఇంకో ఇయర్ మీకు ఖచ్చితంగా నువ్వు చేయాలనుకున్న అది సక్సెస్ అనేది అవుద్ది కంపల్సరీ. బట్ కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ నువ్వు అనుకున్న ఎయిమ్ ఖచ్చితంగా నువ్వు చేరుకుంటావు అనడానికి ఇదేం చేస్తాను సార్. ఎందుకు ఈ రోజు మరి ఈ మాట గుర్తొచ్చింది సడన్లీ అంటే, యాక్చువల్లీ బస్ దిగి మేము చెప్పాను ముందే వాళ్ళు, నేను బస్ దిగి నడిచొచ్చాను, ఇప్పుడు చేరాను. సో ఆ సార్ కూడా ఎక్కువ కూడా మాట్లాడడం జరిగింది ఇందాక కూడా. సో ఇంకా నేను చేసుకుంటాను సార్, నా కింద 2 రెడీ అవుతున్నారు సార్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే అలా వాళ్ళు అనేసరికి ఏమిటంటే ఇక్కడ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది మనది. అంటే మీరు అనుకోవచ్చు, నేను కూడా సార్ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీటింగ్ చేస్తున్నాం, కానీ అనుకున్న సక్సెస్ రాలేదు. బట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది సార్, 100% వస్తుంది ఖచ్చితంగా. దీంట్లో 100లో 0.000 కూడా డౌట్ లేదు. బట్ వీ నీడ్ టు పేషెన్స్, వీ హ్యావ్ ద వెయిటింగ్ రౌండ్. మనము ఎదురు చూడాలి దాని గురించి, బట్ ప్రయత్నం మానకూడదు. అప్పుడప్పుడు మనం ఒక ఆర్టికల్స్ అవి చూస్తూ ఉంటాము, ప్రయత్నం చేసి ఓడిపోతే తప్పలేదు, కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదు, అంటే ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు. సో నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అరే ఇంకా తెలియదు, ఇక నాకు లాభం లేదు, ఇక నాకు రాదు అనేది మనలోకి రాకూడదు. అలాంటి థాట్ మనలోకి రాకూడదు. ఇక కాదేమో,
ఇంకెప్పుడైతుంది అన్న ఇలాంటి థాట్స్ మనకి రావద్దు. మనకి ఎప్పుడైనా వీఆర్ ద విన్, వీఆర్ ద విన్, వీఆర్ ద విన్ అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తే కంపల్సరీ మనకు అవుతుంది. చూసారు కదా, కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, ఇందాక ఒకసారి అడిగినట్టున్నారు, నేను కొద్దిగా మధ్యలో విన్నాను, బయట కొనుక్కొని పెట్టుకోవటానికి రెడీమ్కి సంబంధం ఉందా? లేదు. ఎస్, మరి మేబీ సార్లు ఆల్రెడీ మీరు చెప్పుకుంటారు వాళ్ళకి, బట్ అంటే ఇంకా ఎంత వెనకాల ఉన్నారు చూడండి సార్. ఇందాక మరి సార్ మాట్లాడినట్టున్నారు ఆల్రెడీ, బోర్ చూస్తారు. మీరు డిపి గురించి ఆలోచించద్దు. డిపి గురించి ఎవరైతే మీరు ఇప్పటికీ సీడ్ వాల్యూకి రాలేదు చూడు, వాళ్ళు దాని గురించి ఆలోచించద్దు. మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీ సరే సార్, సో పీవీసీ గురించి ఆలోచించండి. పీవీసీ వాళ్ళకి మీరు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అనేది చెప్పండి. సో డిపి గురించి వెయిట్ చేసే బదులుగా, నిన్న మనము సెషన్లో విన్నాం కదా, గంగరాజు సార్ అనుకుంటాను సారు అడగడం జరిగింది, సో మనం అక్కడ చెప్పడం జరిగింది. సారీ, మీరు వెయిట్ చేయొద్దు డిపి గురించి. డిపి ఎప్పుడు ఓపెన్ అవుతుందో, సో అందులో నేను మళ్ళీ అక్కడ సీడ్ ఫండింగ్ చేసుకొని తర్వాత అందులో పంపిస్తాను. బట్ ఇక్కడ మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో వితౌట్ డిపి పెట్టుకున్న వాళ్ళకంటే ఎక్కువ కూడా మీరు సంపాదించుకునే అవకాశం ఉంది సార్. ఇట్స్ ట్రూ, ఇది నిజం. మీరు ఇప్పుడు ఆలోచించండి, డిపి పెట్టుకున్న వారి కంటే కూడా ఎక్కువ నువ్వు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు ఇది ఆలోచించి మీ యొక్క టీంకి చెప్పండి. మనం డిపి గురించి చూస్తున్నాం కానీ, సో వాళ్ళు మరి ఒకవేళ 800 days అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తే, అప్పటి వరకు పీవీసీ వాల్యూ పెరిగిపోతే, మీ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 500 డిపిలో 1000 డిపిలో అవి మళ్ళీ నువ్వు అందులో పెట్టి అది 0.125 చొప్పున తయారయ్యి 50 అయ్యో 100 అయ్యో నువ్వు చేసుకునేసరికి ఎన్ని రోజులు అవుతుంది? ఆ రోజున ఒకవేళ ఇప్పుడు నువ్వు 0.5 $1తో లోపల ఫిక్స్ ఉంది కనుక నీకు 95 పీవీసీ మెటల్ వస్తున్నాయని చెప్పేసి 100కి డీప్ మీద నీకు ఇప్పుడు చాలా భ్రమ పెరిగిపోతుంది. బట్ అప్పటికి ఒకవేళ ఇది డబుల్ డిజిట్కి అయితే నీకు 100తో చేసుకుంటే సిర్ఫ్ మళ్ళీ 7 పీవీసీ మీటర్ 7.72 పీవీసీ మీటర్ మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా ఆలోచిస్తే మీరు అప్పటిదాకా వెయిట్ చేసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు డీప్ పెట్టుకున్నావు అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనుకోవద్దు సార్. జస్ట్ ఎనలైజిస్, అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటే ఎనలైజిస్ట్ అంటే మనము కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకోవడం అంటాం దాన్ని. సో అందుకని చెప్పేసి నేను అంటాను, డోంట్ వెయిట్ దట్ డిపి ఓపెన్ అయ్యేదాకా ఆగి ఆ తర్వాతనే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ ఫుల్గా ఎక్కువ చేసుకుంటానని చూడకండి. అందుకని చెప్పేసి నేనేమంటానంటే, మీరు ఏదైతే సీడ్ ఫండింగ్ చేసుకున్న తర్వాత టోకెన్ ఫార్మింగ్లో ఒక 50,000 వరకు లేదా 10,000 ఫస్ట్ పెట్టుకుని చూడండి. ఒక 50,000 కనుక మీరు పెట్టుకోగలిగితే, అంటే 500 ఏమో, దాన్ని ఇప్పుడే డబ్బులు ఆశించకుండా రీఫార్మింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్తే ఆ డిపి ఒకవేళ వచ్చే సమయానికి ఇది నీకు ఎబో 1 lakh రూపీ అని కూర్చుంటుంది. సో మరి ఇప్పుడు నువ్వు డిపి గురించి ఎదురు చూస్తే బెటరా, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో దీన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తే బెటరా అనేది మీరే ఆలోచించండి సార్. సో మేబీ ఇక్కడ నేను కొద్దిగా చిన్నగా విన్నాను, మరి బోరు సార్ వివరించినట్టున్నారు, మరి పూర్తిగా వినలేదు నేను, ఎందుకంటే క్రౌడ్ ప్లేస్లో ఉన్నది మీకు ముందే చెప్పాను కనుక. సో అలాగా డిపి గురించి మీరు అంటే వచ్చేదాని గురించి, డిపిలో అంటే ఎవరైతే సీడ్ వాల్యూలోకి రాలేదో, సీడ్ వాల్యూలో పెట్టుకోలేదో డిపిని, వాళ్ళ గురించి నేను మాట్లాడలేక. సో మనం ఆల్రెడీ పెట్టిన వాళ్ళు రిడీమ్ చేసుకోండి, అది వేరే విషయం. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరైతే డిపి ఇంకెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు, ప్లీజ్ మీరు అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇందులో మీరు సంపాదించుకోగలరు. ఇది మంచి మనకు గొప్ప అవకాశము. ఈ ప్రైస్ తక్కువ ఉన్న మూలంగా గొప్ప అవకాశము. చాలామంది ఇలా ఆలోచించట్లేదు.
మనం ఆలోచన విధానం మనం చేంజ్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు సీడ్ ఫండింగ్ అంటే సీడ్ ఫండింగ్ చేసుకోకపోతే లాభం లేదు. ఆల్రెడీ ఎవరైతే 2022 జూలై 28న చేసుకున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ 100% బయటకు వచ్చేస్తుంది ఈ మార్చిలో. 100% అంటే ఒక్కటి కూడా లేకుండా. నువ్వు 1 లక్ష పెట్టుకున్నా, 2 లక్షలు పెట్టుకున్నా, 3 లక్షలు పెట్టుకున్నా, 10 లక్షలు పెట్టినా కూడా మొత్తం బయటకు వచ్చేసింది. సో బట్ చేసుకున్న రోజు మనం ఏమనుకున్నామంటే 600 రోజులు అది ఎప్పుడు గడవాలా, ఎప్పుడు రావాలా అని అనుకున్నాం, అవునా? బట్ అదంతా బయటకు రాని వచ్చేసింది. 600 రోజులు ఈజీగా గడిచిపోయింది, ఇట్లా గడిచిపోయింది. ఓకే, ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, ఉప్పలపాటి గోవింద్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, ఉప్పలపాటి గోవింద్ సార్. ఓకే, అది బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేసాం తెలియదు. సో మనము ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నామో అది మొత్తం రావడానికి 600 రోజులు అవుతుంది మనకు తెలుసు. బట్ అది 600 రోజులు గడిచిపోయినాయి. రేపటి వరకు అంటే మార్చి వరకు పూర్తిగా బయటకు వచ్చేసింది. ఇక మరి ఇంకా మనము మరి ఆ సీడ్ ఫండింగ్ మనం చేసుకోకపోతే మరి మనం ఇంకా దేని మీద ఆధారపడ్డట్టు? ఓన్లీ ఇక ఇప్పుడు మంచి ఛాన్సు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో చేసుకున్న వారికంటే ఈ టైంలో చేసుకుంటే మంచి బెనిఫిట్. ఎందుకంటే ఒక 10,000 నువ్వు పే చేసుకుంటే, ఇప్పుడు ఒక 10,000తో నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకుంటే 150 పీవీసీ మీటర్ మీకు రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి హరియప్. సో ఇప్పుడే మీరు ఆలోచించవచ్చు. సో లోపల ఇప్పుడు పెయింట్ సిస్టంలో 1 పీవీసీ మీటర్తో లాక్ అయి ఉంది. బట్ ఒకసారి వీళ్ళని మనము క్రిప్టో కరెన్సీ నమ్మరాదు. సో ఎప్పుడైతే అప్పుడు మనకు తెలియకుండానే హై లెవెల్కి వెళ్తుంది. సో ఆ టైంలో అయ్యో నేను చేసుకోబోతే ఇంకా తక్కువ ఇద్దాం అనుకున్నాను అనే రోజులు రాకుండా చూసుకోండి. సో ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ ఫోకస్ చేయండి. 100% సక్సెస్. ఓకే, మోక అజయ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ మరి మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే మీరు హ్యాండ్ రైజ్ చేయడము, నేను మధ్యలో ఆగడము, మీకు 100 వచ్చి మళ్ళీ 2 సార్లు అంటే మీరు రాకపోవడము ఏంటి సార్? ఒకవేళ బై మిస్టేక్ మధ్యలో బటన్ క్లిక్ అయితే కూడా మీరు దాన్ని బ్యాక్ తీసుకోవచ్చు. అదే ఏమవుద్దంటే ఫ్లో మిస్ అవుద్ది అనమాట. మీరు చెప్పాలనుకున్న ఏదైతే ఉందో అది నాకు మిస్ అవుద్ది అనమాట, అంతే, ఇంకోటి ఏం లేదు. సో మీరు మాట్లాడచ్చు, మీరు ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాత్రం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మేము 100 ఇస్తే మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. బట్ అన్నెసెసరీ అలా క్లిక్ చేయకూడదు అనమాట. మాకేమనిపిస్తుంది అంటే మరి ఒక్కొక్కసారి మేము 100 ఇవ్వకపోతే, ఒకవేళ మాట్లాడుకున్న వాళ్ళకి కూడా మేము 100 ఇవ్వకపోతే మేబీ బై మిస్టేక్ కావచ్చు అనుకుంటే, సో అప్పుడు మీకేమనిపిస్తుంది సార్? మరి మేము హ్యాండిల్ చేసినవి కూడా మాకు ఆప్షన్ ఇవ్వలేదు అనే ఆలోచన మీకు కలుగుతుంది, అవునా? అందుకని చెప్పింది ఏమిటంటే, సో ఎలా అంటే అది కూడా మీటింగ్లో ఎలా ఉండాలి ఏంటనేది కొద్దిగా నేర్చుకోండి. ఓకే సార్. సో ప్రతి ఒక్కరి ఫోకస్ మీరు సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ పెట్టుకోండి మీది. సో ఒకవేళ బయట మీరు పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టుకుంటే 1000 కంటే తక్కువ పీవీసీ మీటర్ ఉండకూడదు. సో దానివల్ల సిస్టమ్ కూడా ఒక మనం మంచి ఏమంటాం మంచి పిల్లర్లం అవుతాం. పిల్లర్స్ స్టార్టింగ్ మనమే కదా. సో మనం మంచి పిల్లర్స్ అవుతాం. సో ఎంత కొనుక్కొని పెట్టుకుంటే అంత మనకి బెనిఫిట్. ఓకే, సో నేనైతే అనుకోవట్లేదు అంటే ఇంతకంటే ఇంకా తగ్గుద్దేమో అని. బట్ ఎందుకంటే వాళ్ళు లిక్విడిటీ పెంచడం జరుగుతుంది. అంటే లిక్విడిటీ ఇంత ముందు దానికంటే ఎక్కువగా వాళ్ళు వేస్తున్నారు.
అంటే అట్లీస్ట్ పెరగకుండా బట్ ఇంతకంటే తగ్గకూడదు అన్న ఆలోచన కావచ్చు. నేను నిన్న సెషన్లో అనుకుంటా మన చంద్రశేఖర్ సార్ మాట్లాడిన గుర్తుందా? సో లిక్విడిటీ అంటే అది కోట్లలో ఉంటుంది సార్, లక్షల్లో కాదు. సో ఆ విధంగా అంటే డౌన్ అవ్వకుండా కూడా వాళ్ళు లిక్విడిటీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి 1000 ఆఫ్ పీవీసీ మెటా ఒకేసారి కొన్నప్పుడు సో లిక్విడిటీ పడిపోతుంది వెంటనే. అందుకే అప్పుడే సెన్సుల్లోకి వెళ్తుంది. మళ్ళీ సిస్టమ్ అలర్ట్గా వచ్చి మళ్ళీ లిక్విడిటీ అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఆ లిక్విడిటీ మరి ఇంటర్నేషనల్ లెవెల్ సిస్టమ్ కనుక లక్షల్లో కాదు, సమ్ క్రోర్స్లో వేయాల్సి వస్తుంది. ఇది ఎవరు మనం గ్రహించము. మనకు తెలిసింది ఒకటే, నేను పర్లవెల్లో ఎన్ని సంవత్సరాలు చూన్నాను, నేను ఆనెస్ట్ చేశాను, లేకపోతే నేను కాల్ చేశాను, నేను అమిత్ చేశాను, బట్ ఇంకా పెట్టుడేనా తీసుకోవడం లేదా. ఈరోజు ఒకసారి కాల్ చేశారు సార్, పేరు చెప్పను, బట్ స్టార్టింగ్ నుంచి చేశారంట సీడ్ ఫండింగ్ అవన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనకు టెస్ట్ వాలెట్ లో మా 12 పదాలు మా సీనియర్ దగ్గర ఉండిపోయినాయి. అతను ఒకసారి నా దాంట్లోంచి వ్యాలెట్ నుంచి అమౌంట్ తీసాడు. దానికి ఏదో ఓటీపీ అని చెప్పి అన్నారు కదా సార్ మొన్న ఒక 3 days కిందట. అది ఏమన్నా ఆప్షన్ ఉందా సార్ అట్లా చేసుకోవడానికి? ఇప్పుడు సారు మీతో మాట్లాడుతున్నారా? ఆ సారు సీనియర్ సార్? లేదు సార్, నేను అట్లా జరిగిన కానీ ఫోన్ చేసి మాట్లాడడం లేదు అతనితో. మాట్లాడండి, ఒకసారి కలవండి, కలిసి సారు అంటే అతనికి నాకు చాలా దూరం ఉంది సార్ పోవడానికి. అతను వేరే చోట, నేను వేరే చోట ఉన్నాను. చాలా డిస్టెన్స్, చాలా లాంగ్ ఉంది అనమాట. దానికోసం అయితే ఫోన్ లో ఒకసారి మాట్లాడి చూడండి సార్. ఇట్లా పీవీసీ మెటల్ కూడా మిస్ అవుతున్నాయి. అడిగాను సార్, అట్లా కూడా అడిగాను. ఇట్లా జరిగింది, ఇట్లా మనం నీకు తప్పితే ఎవరు తెలియదు కదా, ఇట్లా నా వ్యాలెట్ నెంబర్స్ మొత్తము ఇట్లా జరిగింది నా దాంట్లో అంటే, అలా పోవు కదా అది ఇది అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత నేను అప్పటికి ఇప్పుడు వచ్చే అమౌంట్ మొత్తం తీసి వేరే వ్యాలెట్ లో పెట్టేసుకుంటున్నాను. అతను తీసుకున్న కానీ మళ్ళీ ఇలా మీరు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ పోతున్నాయా? ఆ సార్ తో మాట్లాడిన లేదు సార్, మళ్ళీ పోలేదు సార్. ఆల్రెడీ ఒక పీవీసీ మీట అట్లే పెట్టున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలేదు నా దాంట్లో, అట్లే ఉంది అనమాట. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్తానండి. ఒక వ్యక్తిని మీరు అలా అడిగినప్పుడు ఒకవేళ అతను తీసిన ఆ టైంలో ఒప్పుకోడు, తీసిన చెప్పడు, కానీ నెక్స్ట్ తీయడానికి అలర్ట్ అవుతాడు, భయపడతాడు. అదే సార్, మళ్ళీ చెప్పారు కదా ఇట్లా టెస్ట్ వ్యాలెట్ కు మామూలుగా ఓటీపీ పెట్టుకోవచ్చు అని చెప్పి, దానికోసం అని అడుగుతున్నాం సార్. ఓకే, అది నేను మళ్ళీ మీకు అడ్వైజ్ ఇస్తాను. ఓకే సరే సార్, అడ్వైజ్ ఇస్తాను దాని గురించి మీకు నేను, అది ఏంటని కథ అనేది. బట్ డోంట్ వర్రీ, మళ్ళీ ముట్టడు మీకు. ఒకవేళ మీరు అతనితో మంచిగానే ఉండండి సార్, మంచిగానే ఉండండి. అంటే వెళ్ళడానికి నేను డైరెక్ట్ వెళ్ళమని చెప్పట్లేదు, దూరం అని చెప్పారు, మీకు నాకు అర్థమైంది. బట్ ఏంటంటే కమ్యూనికేట్ లో ఉండండి. నేను సార్ నా మాట, మీరు ఫోన్ లో కమ్యూనికేట్ లో ఉండండి అని చెప్తున్నాను. అయితే ఓకే సార్, ఉంటాను, కమ్యూనికేట్ లో ఉంటాను. ఓకే, అది జరిగి కూడా ఇప్పటికి దాదాపు ఒక 1 month పైన అవుతుంది సార్ జరిగి. అది 1 month పైన అయింది. ఇక ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నేను ఆల్రెడీ పోవట్లేదు సార్, అట్లే పెట్టున్నాను ఒక వ్యాలెట్ లో పీవీసీ మీట అట్లాగే పెట్టున్నాను. నేను ఆ సార్ గురించి మాట్లాడలేదు. ఒకవేళ అట్లా అయితే కనుక మనము మన రైజ్ చేయాలంటే మనం మాట మాట్లాడాలా. ఇలా వెళ్ళింది సార్, ఎవరో తెలియదు, మరి ఈ సార్ ఈ అడ్రస్ వెళ్ళిందని చెప్పి ఆ అడ్రస్ కూడా పంపించాం అనుకో, నువ్వు ఈ అడ్రస్ వెళ్ళింది. సో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, సో అయ్యో అతనికి తెలియదు అని చెప్పి నేను తీసుకున్న వ్యక్తి కూడా ఆ మైండ్ లో తనకి ఒక క్లిక్ వస్తుంది, అమ్మో ఈయనకు తెలియదు అనుకుంటున్నాను కానీ మొత్తం తెలుసుకుంటున్నాను అంటున్నాడు. సో అతను తెలియదు కదా నువ్వు రోజు మీటింగ్ వస్తున్నావు, ఇక్కడ వింటున్నావు అన్న సంగతి. అవును సార్. సో అలర్ట్ అవుతారన్నమాట వాళ్ళు. అట్లా ఎవరైనా కూడా మీ యొక్క పీవీసీ మీట ఒకవేళ మిస్ అయినా, ఏది మిస్ అయినా కూడా మీరు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకు కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వండి, అడగండి. ఏం కాదు సార్, ఇట్లా మిస్ అవుతుంది సార్ అని ఆ ప్రేమతో అడిగినప్పుడు వాళ్ళకే అనిపిస్తారు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సో అది ఓటీపీ అన్నారు, దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు మరోసారి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్.
ఎస్, వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, పర్మిషన్ ఇచ్చారు. సార్ చెప్పిన విషయాలు అందరూ విన్నారు కదా సార్. మీరు రీసీడ్ ఫండింగ్ చేసుకోవాలి. కనెక్టివిటీ పోతుందంటే మన సిస్టమ్తో కనెక్టివిటీ కంప్లీట్గా మిస్ అవ్వదు. కాకపోతే వచ్చేటువంటి బెనిఫిట్స్, ప్రాఫిట్స్ మనం తీసుకోం. చాలా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి సీడ్ ఫండింగ్ సిస్టంలో కానీ, టోకెన్ ఫండింగ్ సిస్టంలో కానీ. సో దానికి మీరు రెడీగా ఉండండి అని చెప్పడం. రెడీగా ఉండండి, వచ్చేటువంటి బెనిఫిట్స్ తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అయినటువంటి బెనిఫిట్స్ మన పీవీసీ మెట్లు రాబోతున్నాయి సార్. రేట్ తక్కువ ఉందని ఎవరు కానీ డేలా పడద్దు. ఎక్కడైనా చూడండి, రేట్ తక్కువ ఉన్నప్పుడే పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే తగ్గిందంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూస్తే లిక్విడిటీ యాడ్ అవుతుంది. లిక్విడిటీ యాడ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకి సిస్టమ్ ఒక ప్రామిస్ కూడా చేస్తుంది, డబుల్ డిజిట్కి వెళ్తారని. అది ఎప్పుడు అవుతుందో తెలియదు మనకి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ చేతులు మళ్ళీ అయ్యో పెరిగిపోయిందే, ముందే చేసుకుంటే బాగున్నాయి. ప్రతిరోజు మీటింగ్ లో చెప్పారే మన వాళ్ళు, మన సార్ వాళ్ళు, మనం వెళ్ళలేదని బాధపడతారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఖచ్చితంగా ఉంది సార్. నెగిటివ్ అనేది ఈ ప్రపంచంలో ఉన్నదంతా నెగిటివ్ యొక్క పవర్ఫుల్. నేను చెప్పారు రాజేష్ గారు, నేను చెప్పారు నెగిటివ్ చాలా పవర్ఫుల్ అనేసి. సో మీరు ఏంటంటే నెగిటివ్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా సార్, ఏదైనా తీసుకోండి. మీరు చేసే పని ఏదైనా కానివ్వండి, మీరు చేసే పనికి అడ్డుగా తగిలిన ప్రతిదీ నెగిటివే. అది ఏ పని అయినా కానివ్వండి, ఏ బిజినెస్ అయినా కానివ్వండి, మీరు చేసే పనికి ఏదైనా అడ్డుగా తగులుతుందంటే అది నెగిటివ్. అది మీ ఇప్పుడు పీవీసీ మెటాకు వస్తే మీ ఫ్రెండ్ ద్వారా కావచ్చు, నీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు, నీ తల్లిదండ్రుల ద్వారా కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ జ్ఞానం ఉండదు పాపం. సో మీ వైఫ్ కూడా కావచ్చు. నేను ఓపెన్ గా ప్రాక్టికల్ గా మాట్లాడుతాను, అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచైనా మీకు మీ పీవీసీ మెటలో పెట్టుబడులు పెట్టాలి. ఇదే రైట్ సమయం, ఇదే సరైన సమయం. ఈ సమయంలో మీరు పీవీసీ మెటా గురించి ఎవరైనా చెప్పుడు మాటలు విని మీరు నెగిటివ్ గా ఆలోచించుకుంటే తీవ్రంగా నష్టపోతారు. సీడ్ ఫండింగ్ చాలా ఎంత మోతాదులో సీడ్ ఫండింగ్ ఇప్పుడు పెడితే డాలర్కు డాలర్ ఎంత బెస్ట్ బెనిఫిట్ ఇది. డాలర్కు డాలర్ ఒక పీవీసీ మెట సంపాదించడం ఫ్యూచర్ లో చాలా కష్టతరం అవుతుంది. అది మీరు చూస్తారు, మనం అందరం చూస్తాం. సో అంతవరకు తెచ్చుకోకుండా అవకాశం ఉన్నప్పుడు సంపూర్ణంగా పూర్తిగా దాన్ని వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఉన్న వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా పెట్టుబడులు పెంచండి. ఇంతకు మించిన తరుణం మనకు రాదు. చేతనేంత వరకు, నువ్వు చేయగలిగినంత వరకు, పెట్టగలిగినంత వరకు పెట్టండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మంచి ఇన్ఫర్మేషన్. ఎప్పుడు వచ్చినా కూడా మీరు ప్రతిదీ అంటే క్లుప్తంగా వివరిస్తాం. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి సార్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత మీతో ఎంత అవుద్దో అంతవరకు ప్రయత్నం చేయండి. సో ఎవరు కానీ అయ్యో నాకు ఇలా అయిపోయిందనే బాధ ఉండదు సార్ మీ అందరికీ. ఇది కంపల్సరీ చెప్తున్నాం మేము. సో అలాగని చెప్పేసి మరి మీరు రెస్పాన్సిబిలిటీ అంటే కాదు అని కూడా చెప్తాం సార్. అంటే సో సిస్టమ్ నుంచి మనం ఎన్ని రోజుల నుంచి ఉన్న దాన్ని బట్టి, మేము పబ్లిక్ సంపాదించుకున్న బట్టి దాన్ని బట్టి చెప్తాం తప్ప సో మేము ఉన్నామనో లేకపోతే ఎవరు కానీ గ్యారంటీ అనేది ఉండదు సార్. ఓకేనా? ఎందుకంటే సార్ కుల్లా చెప్తాం కదా ప్రతిదీ మనం. ఎందుకంటే పూర్తిగా ఓపెన్ అనమాట. కుల్లా చెప్పడమే తప్ప సో ఎవరికి బాధ్యులు కాదు, ఎవరికి వారే. ఈ ఇంతకుముందు కూడా మేము చెప్పినట్టున్నాము. ఏమని అంటే సంపాదించుకున్నా నీకే, 1 రూపాయి పోయినా నీదే, నువ్వే బాధ్యుడివి. 1 రూపాయి సంపాదించుకున్నా నువ్వే బాధ్యుడివి. ఏది ఏమైనా కర్త కర్మ క్రియ నువ్వే. నీ ఫ్యామిలీ నువ్వే ఎలా పోషించాలా, ఎలా ఏ విధంగా సంపాదించాలా అనేది మొత్తం ప్రతిదీ కర్త కర్మ అంతా నీదే. ఓకే సార్? సో మేము ఇక్కడ ఎవరిని ఫోర్స్ కాదు సార్. అంటే ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది, అలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఎనలైజ్ చేస్తాం తప్ప, ఇక్కడ చెప్పడం జరుగుతుంది తప్ప
నో వన్ గ్యారంటీ, నో వన్ వారంటీ. ఏమంటారు సార్? ఓకే ఓకే. సో మంచి సెషన్ జరిగింది ఈరోజు. టైము చూస్తుండగానే అయిపోయింది, అవునా? సో మరి కొద్దిగా ఇంకా లీడర్ మాట్లాడారు సార్. సో ఎందుకు కామ్ అయిపోయారు అందరూ? లోపల వింటున్నారు కావచ్చు, బట్ కామ్ అవ్వకూడదు. సో మీకు కొత్త వారికి ప్రమోట్ చేయండి, చెప్పడం ఆపద్దు. ఎలాగైతే మనము పార్లమెంట్లో ఉన్నప్పుడు మన వర్క్ ఏంటి సార్? ఇందులో మన వర్క్ ఏంటి? మనం ఎవ్రీడే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయడం, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయాలి. ప్రతిరోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయడం. సో నా 0.25% వచ్చిందా? నా 0.125% వచ్చిందా? అవునా? ఎక్కడైతే 0.25% అక్కడ వచ్చిందా? 0.125% వచ్చిందా ఇక్కడ? ఇది సీడ్ వాల్యూ అండ్ సీడ్ ఫండింగ్. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ లో 0.12 అక్కడ కూడా వస్తుంది. మరి అక్కడ 50 అయినాయా? రీఫార్మింగ్ చేయన్నా దాన్ని, లేకపోతే 25 పీస్ మెటీరియల్స్ బయట పెట్టుకోవాలా? సో కొంతమంది ఈ విధంగా కూడా చేస్తున్నారు సార్. 25 పీవీసీ మెటా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చింది అని చెప్పేసి ఎవ్రీడే బయట తెచ్చుకుంటున్నారు. సో తొందరలో పెరిగితే ఓకే సార్, బట్ అది 2 to 3 months అవుతే మీరు అనవసరంగా బయట పెట్టుకున్నట్టే. అది ఇది 25 పీవీటీ మెటాలు రోజు వస్తున్నాయని చెప్పేసి. బట్ రీసెంట్లీగా పెరిగితే పర్వాలేదు. 1 month 2 months అంటే 1 month వరకు పెరిగితే పర్వాలేదు. రోజు 25 పీవీసీ మెటల్ తెచ్చుకున్నా కూడా చాలా అవుతాయి. బట్ అవి ఒకవేళ 1 month లో పెరగకపోతే ఏమవుతుంది సార్? అన్నెసెసరీ తీసుకొచ్చి బయట పెట్టినట్టే అయిపోతుంది తప్ప దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఒకవేళ మీరు దాన్ని రీఫార్మింగ్ చేసినట్టయితే కనీసం అక్కడ అట్లీస్ట్ పీవీసీ కనుక, సో మనకు అక్కడ పీవీసీకి దానికి సంబంధం లేదు. సో అక్కడ యూఎస్డిటీ పెడతాం, యూఎస్డిఏ AA వస్తుంది. సో కనుక యాజ్ యువర్ విష్, మీ ఇష్టం. మరి దాని గురించి మీరు కొద్దిగా ఆలోచించండి. నేనైతే ప్రెజెంట్ సిచ్యువేషన్లో 50 యూఎస్డిటీ రిలీజ్ అవుతున్నాయి, అయినా కూడా నేను 25 తీసుకోవచ్చు రోజు. బట్ వీ డోంట్, నేనైతే తీయట్లేదు. యాజ్ యువర్ విష్, తీసుకునే వాళ్ళకి మనం వద్దు అని చెప్పరాదు. బట్ మీరు కూడా ఆలోచించండి. ఎస్ ఇదే కరెక్ట్ అనిపిస్తే అలా చేయండి, నో ప్రాబ్లం సార్. ఓకేనా? ఓకే, నేను మాట్లాడేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. టోకెన్ ఫార్మింగ్ లో ఎస్ అర్థమైంది సార్? అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి యువర్ విష్, మీరు ఆలోచించి తీసుకోండి. తొందరలో పెరిగితే మీరు మీ ఆలోచన కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ రోజు 25 తీసుకున్నారు అనుకోండి, మీరు 200, 300, 400 వచ్చి బయటకు ఉన్నాయనుకోండి. సో అనుకోకుండా ఇప్పుడు 15 రోజులలో 20 రోజుల్లో ఒక $5 అయినా, ఒక $3 అయినా బెటరే. బట్ $2 అయితే లాభం లేదు. ఒక అట్లీస్ట్ 3 to above అవ్వాలి. అలాగైతే మీకు కొంచెం బెనిఫిట్ అయినట్టు. ఎందుకంటే అక్కడ $1 నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ $3 ఏంటంటే మీరు ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క పీవీసీ మెటీరియల్ కూడా $2 సంపాదించుకునే వాళ్ళు అవుతారు, మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటారు. బట్ ఒకవేళ 2 to 3 months ఇలాగే ఉంటే లాస్, బయట తీసుకుని లాస్. సో ఆలోచించుకొని తీసుకోండి. ఓకే డియర్, సో టైం అయితే అయింది. మరి థ్యాంక్ యూ ఆల్. సో మరి యథావిధిగా మనం కొద్దిగా స్క్రీన్ షేర్ చేసి మనం సెషన్ ఎండింగ్ వైపు తీసుకెళ్దాం. సో ఓకే, ఎవరు ఎంటర్ చేయలేదు కనుక సో చేస్తున్నాను. షేర్ స్క్రీన్, స్టార్ట్ ఫార్మింగ్. బట్ నెట్ రూమ్ లో పక్క వాళ్ళ సౌండ్. స్టార్ట్ పోస్ట్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరు అడ్వైజ్ ఇవ్వండి. అవుతుంది సార్, అవుతుంది. మళ్ళీ వేయండి సార్. పోయిందా? ఓకే ఓకే సరే. మంచిగా చేశారు సార్. అదే ఒక 2 ఫోన్లు లేని ఇప్పుడు ఒక సింగిల్ ఫోన్లో ఉన్నాను, అందుకని చెప్పేసి మంచిగా చేశారు మీరు చెప్పి. స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే
ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇలా అవుతుందేమో అని నేను అనుకుంటాను. అట్లా సార్ షేర్ స్క్రీన్ స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే సార్, ఇప్పుడు అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నిన్న మనం బిట్ కాయిన్ 52,000 చూసాం. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో 51,134. నిన్న 52,600 చూసాము. సో అంటే ఏమో 1000 అంటే దగ్గర దగ్గర $1,300 మైనస్ అయినట్లు లెక్క. అంటే నిన్నటికి చూసుకున్నా కూడా నో ప్రాబ్లం. అంటే అప్ అండ్ డౌన్ అనేది కామన్, అందుకే చెప్పడం ఇది. లేకపోతే ఇంకోటి కాదు చెప్పేది. ఓకేనా? సో ఇక్కడ బిఎన్బి 354, వావ్, జస్ట్ కొద్ది అంత మైనస్ అంతే. ఒకవేళ బిట్ కాయిన్ చూద్దాం ఒక్కసారి. నిన్న 24 అవర్స్ లో అండ్ హై చూస్తే కరెక్ట్ చూడండి ఇక్కడ సార్. లో వచ్చేసి $50,669, ఎబో వచ్చేసి 52,231, హై 52,231. అంటే దగ్గర దగ్గర చూస్తున్నారా ఇక్కడ లో హై అనేది కనబడుతుంది. సో ఇలా చూసుకుంటే మీరు కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ అందుకే చెప్పాను మీకు, ఎవరైనా కొనుక్కొని ఉంటే బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు అని. ఈరోజు హిందీ మీటింగ్లో కూడా నేను జస్ట్ విందామని వెళ్తే వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఎల్ఎన్టీ, అక్కడ మన రమేష్ సార్ ఉన్నారు, ఇంకా మౌనిక మేడం కూడా ఉన్నారు. సో ఇలా ప్రతిదీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 56 నెంబర్లో ర్యాంక్ 68 ORDI. సో ఈరోజు హైయెస్ట్ 66, హైయెస్ట్ వచ్చేసి 71. ఓకే, 30 డేస్లో చూసుకుంటే 50 నుంచి 73, వావ్, 49.49 ధర. అంటే అందుకే 50 రౌండ్ ఫిగర్. సో 73 హైయెస్ట్. 1 ఇయర్ చూసుకుంటే చూడండి $3. సో $90 వరకు వెళ్ళింది ఇది. సో మేము లైవ్లో చూసాం దీన్ని. ఓకే, సో నెక్స్ట్ ఇక మనకు ఇదంతా అవసరం లేదు. అంటే పబ్లిక్ ఇక్కడ కూడా వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ సో డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్పడానికి మాత్రమే ఇది, జనరల్గా ఎగ్జాంపుల్ ఇవ్వడం అంతే. సో ఇక్కడ నంబర్ 5లో ర్యాంక్ 107, సో 106, 111 లో అండ్ హై. సో ఇక్కడ అలాగే ఇక్కడ మనము పీవీసీ చూసుకుంటాం. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, కాల్ వచ్చింది. మరి ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే 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 ఓకే. సో పీవీసీ చూసుకుంటే ఇక్కడ మనకి సో మార్కెట్స్, ఓకే, పీవీసీ. సో చూడండి ఇక్కడ హోల్డర్స్ 1,88,798. ఓకే, సో ర్యాంక్స్ హోల్డర్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సరే స్క్రీన్ షాట్ తీసుకుందాం. బట్ నిన్న మనం తీయలేము స్క్రీన్ షాట్. బట్ ఎంత పెరిగిందో నాకైతే ఐడియా లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో వెంటనే మనము గ్రూప్లో షేర్ చేద్దాం. అట్లయితేనే మనకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది సార్. సారీ సార్. ఓకే, సో ఓకే, ఓకే. సో 1,88,798. సో వాల్యూమ్ BUSD 24 hours అండ్ పూల్డ్ పీవీసీ, పూల్డ్ BUSD. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. సో ఫ్లక్చువేషన్ ఈరోజు జరిగింది
54 లో, 59 హై. అంటే 5 సెంట్లు 4 సెంట్లు వేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఇక ఈరోజు మరి టైం కూడా అయింది మనకి. సో మనం మరి టైం కూడా అయింది కనుక సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఇక రేపు మళ్ళీ మనం ఇదే టైంలో అందరం మీట్ అవుదాం 9:40 సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ థ్యాంక్ యూ మెటా. థ్యాంక్ యూ సార్ జై రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మేట్. నాగప్ప జై సార్. పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. yes, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో 9:40కి అటెండ్ అవ్వండి మీటింగ్కి. ప్రతిరోజు మీకు టీంతో రండి. సో మీకు డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.